ఎందుకు చేస్తారు మీరు అంటే మామూలుగా? వై డోంట్ యు బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంకుల్, టు ఆన్సర్ యర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు? యు ఆర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, అవును, ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు మామూలు, ఏమవుతుంది? ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్, అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను పాటికి నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం, కొంతమంది వాళ్ళకేంటి నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తుంటారు, వాడికి నేను క్లోజు విషమిషం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదే కానీ నా పక్కన ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కానీ ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరు లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ ఇదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే డబ్బులు తింటారని జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నా. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో ఎయిర్పోర్ట్ లోపల. అమ్మ నాన్న కార్లో బండిలో కూర్చున్నారు. దిగిరే అక్కడ అమ్మకు పర్ఫ్యూమ్ కావాలంటే పోయి తీసుకురారా అన్నాడు. సరే నేను దిగెళ్ళి పర్ఫ్యూమ్ కొంటున్నాను. 2 స్టూడెంట్స్ వచ్చారు. అన్న మేము అమెరికాలో ఉన్నాం, ఫ్లైట్లో చూసాం ఫోటో అన్నాడు. ఓకే వచ్చాను, నిలబడాను, ఫోటో ఆయన చూస్తున్నారు నాన్నగారు. 2 కుర్రాలు వెళ్ళిపోయి నేను బిల్లు కట్టి వెనక్కి తిరిగి చూసేసరికి నాన్నగారు ఇక్కడ కదా కూర్చున్నారు. ఆ కుర్రాళ్ళు 2 ఇక్కడ ఉండి అరే నువ్వు వెళ్ళరా, లేదు నువ్వు వెళ్ళి అడగరా, నువ్వు వెళ్ళి అడగరా అని అంటున్నారు. ఆయన ఇలా చూసి అన్నాడు. వాళ్ళిద్దరు ప్రిన్సిపల్ ముందు నిలబడతారు చూడండి, అలాగ వచ్చారు. ఏ ఊరు అని అన్న. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఫోటో కావాలా, వెరీ గుడ్ అని దిగాడు ఆయన. నా దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్న ఫోటో తీసుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి వేరే విధంగా. సో ఆ యాటిట్యూడ్, ఆ స్టేచర్ వచ్చిన తర్వాత మీరు కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. సో అంతేగాని అంకుల్, అదర్ దాన్ దాట్ 50% ఆఫ్ ద టైం మీరు ఎప్పుడైనా సరే నాకు తెలిసి యాక్టర్స్ పక్కన మీరు కానీ సెక్యూరిటీని చూసారంటే సో దాట్ యు వోంట్ అప్రోచ్ దెమ్ అన్రూల్లీ. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కానీ అండ్ జనాలది తప్పు కాదు అంకుల్, వాళ్ళకేంటి ఫోన్లో చూస్తారు, చూస్తే ఇంటర్వ్యూ చూస్తాడు, ఐఎమ్ బికమింగ్ పర్సనల్ టు దెమ్. అండ్ చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. టక్కని మీరు ఏమన్నా పరిచయమా లేదా, బాగున్నానండి, బాగున్నారా, సెకండ్ సెంటెన్స్కి దొరుకుతాం అన్నమాట, అర్థం అవుద్ది వీళ్ళు మనకు తెలుసా తెలీదా అని. చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్. తప్పదు. అంటే ఒకటి ఉంటుంది, ఇది చిన్నది ఏంటంటే ఈ వాట్ ఎవర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే, చెంచా ఇస్ రాంగ్ వర్డ్. మీ జనరేషన్, మా జనరేషన్ మా జనరేషన్లో మేము వాడేవాళ్ళం. మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవరికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలీదు. పెద్ద మాది వోక్ జనరేషన్ అని అయిపోయింది అంకుల్. సార్ వస్తున్నారు అంట. ఇప్పుడు ఎవరు చెప్పదు, మామూలుగా వెళ్తా అంటే అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్జర్వ్ చేసి వచ్చేవాళ్ళు వస్తారు. చెప్పారు ఎవరని చూస్తారు. దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు, కోడా శ్రీనివాసరావు గారు. ఆయన తిడతాడు, ఆయన తిట్టేది మేమందరం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అంకుల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం. మేము అలాంటివి చేయం, ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే. సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం, ఎంతవరకు పరిమితం కాదనేది. ఆ లైన్లు మాకు తెలుసు. కొత్తగా వస్తారు చూడండి, వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు, దట్ ఐ డోంట్ ఎండార్స్. అది చాలా తప్పది. వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే.
సో వీఆర్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం. సో వీఆర్ ఆల్ ద సేమ్. సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ. డిస్టర్బ్ చేయను. తన రిలీజ్ తనకొంది, నీ రిలీజ్ నీకుంది. ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి, ఇద్దరు బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి. అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరిని చూస్తాను, ముగ్గురిని చూస్తానంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తాను అందరికీ. ఇప్పటికీ అదే చెప్తాను నీకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ కాదంటావు, నాకు అనిపిస్తూ ఉంటుంది, అది వేరే సంగతి. బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు. సో నాకు నచ్చలేదు. దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్. దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్. అండ్ డిస్కషన్ కూడా అనవసరం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్. డెఫినెట్గా. నౌ కమింగ్ టు ద ఫిలిం, ఏంటి కష్టాలు ఏంటి, సినిమా ఏంటి, ఇది ఎందుకు ఇంత బర్డెన్ వేసుకున్నావు, ఇంత బర్డెన్ వేసుకుని మొయ్యటం, ఒంటరిగా మొయ్యటం కష్టం కదా, ఎందుకు మోస్తున్నావు? అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 4-5 సార్లు వచ్చిన సినిమా, కొత్త సినిమా ఏం కాదు, దీనికి ఎంత కష్టం ఎందుకు పడతావు? ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిలిం? అంకుల్, కన్నప్ప అనేది 2014లో నాకు తనికెల భరణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు అంకుల్. నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టాను. ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన 6-7 monthsకే చూడు నాన్న, నేను ఇది ఒక 2-3 కోట్లు ఇచ్చావంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను, కానీ నువ్వు అనుకునే చాలా పెద్దగా ఉంది, నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి. అవి నాకు బాగా బాధ వేసింది. అరే నేను చేయాలనుకున్నాను ఎలా అని. ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను, నా వర్షన్ రాయడం మొదలెట్టాను. నేను కొంతమందితో రాయించాను, అంతా చేశాను. అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను, స్టోరీ బోర్డ్ చేస్తున్నాను, ఆభరణాలు ఏంటి, వెపన్స్ ఏంటి, ఇదేంటి అంతా చేయిస్తున్నాను. దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు, అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అని దేశాలన్నీ తిరుగుతున్నావు, నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి చేస్తావురా నువ్వు? లేదు నాన్న, నేను చెప్తాను. అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక 100 కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఇట్ వాజ్ నా మార్కెట్ మ్యాక్సిమం ఒక 20-25 కోట్ల దాకా సపోర్ట్ చేస్తుంది, దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకున్నాను. 2023లో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే. షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవ్వాలి. జనవరిలో అన్న ఫోన్ చేసి, ఇప్పుడు ఇది కుదరదులే విష్ణు, ఇప్పుడు వద్దులే అన్నాడు. ఒక 2 రోజులు ఆగి నాన్నతో చెప్పాను, నాన్న ప్రభు అంతా అడిగా ఇప్పుడు కుదరట్లేదు అది. ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా, రిస్కే కదా, నువ్వు చెయ్యి అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.